నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఇంతకాలం సందిగ్ధంలో పడిన బీసీ రిజర్వేషన్ బిల్లును తెలంగాణ శాసనసభ ఆమోదించింది. దీంతో ఇక కేంద్రం దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీనిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించే వరకు పోరాడాలని అన్ని రాజకీయ పార్టీలు అంటున్నాయి. ఈ క్రమంలో బీసీ రిజర్వేషన్ల తేనె తుట్టెను కేంద్రం కదుపుతుందా? బాల్ను కేంద్రం కోర్టులో పడేసి రేవంత్ ఏం చేయబోతున్నారు? అఖిల పక్షాన్ని తీసుకెళ్లడానికి సిద్ధమంటున్న రేవంత్ ముందు తన పార్టీ హైకమాండ్ ని ఒప్పించగలరా? ఇక కులగణనపై దేశవ్యాప్త చర్చ జరగనుందా? తెలియాలంటే లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. ఎన్నో ఏళ్లుగా బీసీ సామాజిక వర్గాలు కంటున్న కలలకు తెలంగాణ శాసనసభ ఒక రూపమిచ్చింది. ఇక వారి కల పూర్తిగా నెరవేరాలంటే కేంద్రం పూనుకోవలసిందే. స్థానిక సంస్థలు, విద్య, ఉపాధి రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు తెలంగాణ శాసనసభలో ప్రవేశపెట్టిన 2 బిల్లులు ఆమోదం పొందాయి. స్థానిక సంస్థల్లో, విద్య, ఉపాధి రంగాల్లో బీసీలకు రిజర్వేషన్లను ఎందుకు పెంచాలనుకుంటున్నది, అందుకు గల కారణాలన్నింటినీ బిల్లులో సర్కార్ తెలిపింది. సమగ్ర వివరాల పరిశీలన, రిజర్వేషన్ల పెంపునకు చేయాల్సిన అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్లు చేసిన సిఫారసులను కూడా ప్రస్తావించింది. స్థానిక సంస్థల్లో, విద్యా ఉద్యోగాల్లో ప్రస్తుతం అమలవుతున్న 29% రిజర్వేషన్లను 42% పెంచాలని బిల్లులో స్పష్టం చేసింది. కార్పొరేషన్లు, పురపాలక సంఘాలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, గ్రామ సర్పంచులు తదితర పదవులన్నింటిలోనూ బీసీలకు 42% కోటా ఉండాలని పొందుపరిచింది. దీంతో వెనుకబడిన వర్గాల కోటా 29 నుంచి 42% పెరగనుంది. సర్పంచ్ నుంచి మేయర్ దాకా విద్యా ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్ ఫలాలు అందుతాయి. బీసీ రిజర్వేషన్కు సంబంధించి 2 బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత రాష్ట్రపతికి పంపిస్తారు. పార్లమెంట్లో 2/3 మెజార్టీతో ఆమోదం తప్పనిసరి. తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల బిల్లు 2025, తెలంగాణ బీసీ బిల్లు 2025కు సభ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో బీసీలకు ఉన్న రిజర్వేషన్లు 29%. వాటిని 42%కి పెంచుతూ ఆమోదించిన బిల్లు చట్టరూపం దాల్చాలంటే పార్లమెంట్లో 2/3 మెజార్టీతో వాటికి ఆమోదం పొందాల్సింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన పలు తీర్పుల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలందరికీ అమలు చేసే రిజర్వేషన్లన్నీ కలిపి 50% మించకూడదు. ఒకవేళ రిజర్వేషన్లను పెంచితే వాటిని రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో చేర్చాల్సి ఉంటుంది. అందుకే రాజ్యాంగంలోని ఆర్టికల్ 31C ప్రకారం రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతున్నట్లు బిల్లులో పేర్కొన్నారు. న్యాయ సలహా తీసుకుని రాష్ట్రపతి వాటిపై ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ అవి చట్టపరంగా నిలబడాలంటే మాత్రం బిల్లులను పార్లమెంట్ ఉభయ సభలు 2/3 మెజారిటీతో ఆమోదించాలి. అప్పుడు మాత్రమే అవి రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో చేరుస్తారు. అప్పుడే వాటికి రాజ్యాంగ రక్షణ లభిస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ లో ఇటీవల బీసీ రిజర్వేషన్స్ పై జరుగుతున్న రగడ అందరికీ తెలిసిందే. దీంతో బీసీ రిజర్వేషన్ అంశం ఒక హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో చాలా తెలివిగా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదింపచేసి ఇప్పుడు కేంద్రం పైకి నెట్టింది. అసాధారణ పరిస్థితుల్లో రిజర్వేషన్లు 50%కి మించి అమలు కావాలంటే అందుకు కారణాలు, అవసరమైన గణాంక సమాచారం ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4) ప్రకారం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రిజర్వేషన్లు కల్పించడం ద్వారా నియామకాలలో 50% మించవచ్చని తీర్పిచ్చింది. అలాగే రిజర్వేషన్లను పెంచాలని భావిస్తున్న ఆయా వర్గాలు తమకు తగిన ప్రాతినిధ్యం లేదనే వివరాలను సమగ్ర గణాంకాలతో వివరించాలని నిర్దేశించింది. అప్పుడే రిజర్వేషన్ల పెంపునకు పార్లమెంట్లో ఆమోదం లభిస్తుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ బోసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. నిజానికి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపునకు బోసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో 2024 నవంబర్లో డెడికేషన్ కమిషన్ను ఏర్పాటు చేసింది. అయితే విద్య, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్ల పెంపునకు సంబంధించిన బాధ్యతను కూడా ఈ ఏడాది ఫిబ్రవరి 27న ఆయన నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్కి అప్పగించింది. ఈ కమిషన్ రిజర్వేషన్లను పెంచడానికి కారణాలను అధ్యయనం చేసిందని బిల్లులో పేర్కొంది. అంతకుముందు రాష్ట్రంలో నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ,
కుల సర్వేను కమిషన్ సేకరించి క్రోడీకరించిందని, క్షేత్రస్థాయిలో పరిశీలించి అధ్యయనం చేసి రిజర్వేషన్లు పెంచాలని సూచిస్తూ ఇటీవల నివేదికిచ్చింది. రాష్ట్రంలో వెనుకబడిన తరగతులు సామాజికంగా, ఆర్థికంగా, విద్యపరంగా ఇంకా వెనుకబాటుతనంలోనే కొనసాగుతున్నాయని కమిషన్ స్పష్టం చేసింది. మరోవైపు స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు జాతీయ పార్టీల మద్దతు కూడగట్టాలని కాంగ్రెస్, బీసీ ఎమ్మెల్యేల సమావేశంలో నిర్ణయించారు. ఈ సందర్భంగా బీసీ బిల్లులపై జాతీయ పార్టీల ఆమోదం కోసం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి మంత్రులతో కలిసి కార్యాచరణ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లడానికి సిద్ధపడుతున్నారు. అయితే ఈ విషయంలో రాష్ట్ర బీజేపీ అయితే సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. మరి కేంద్రం ఆమోదిస్తుందో లేదో ఇంకా క్లారిటీ రాలేదు. ఈ విషయంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్పై ఒత్తిడి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేవంత్ కూడా చాలా వ్యూహాత్మకంగా బాలును కేంద్రం కోర్టులోకి నెట్టినట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ క్రమంలో రిజర్వేషన్ల తేనె తుట్టను కేంద్ర ప్రభుత్వం కదుపుతుందా? బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి ఒప్పుకుంటుందా అన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. గతంలో మండల్ కమిషన్ నివేదిక ఆమోదించడంతో నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ కు బీజేపీ మద్దతు ఉపసంహరించిన సంగతి తెలిసిందే. మరి ఈసారి ఏం జరుగుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. మరి ఇది వాల్టి స్పెషల్ ఫోకస్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.